హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే వచ్చింది. సో మరి మీరు ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ మొత్తం వీడియో అయితే నేను చేశాను. మీరు అది చూసి అయితే అప్లై చేసేయండి. సో ఈ మిస్టేక్స్ ఏమీ చేయొద్దు. మిస్టేక్స్ చేసిన తర్వాత ఒకవేళ మళ్ళీ దాన్ని ఎలా రీఅప్లై చేసుకోవాలో కూడా నేను ఆ వీడియోలో అయితే చెప్పాను. అలాగే ట్రిపుల్ ఐటీకి సంబంధించి ప్రతి అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, చాలామందికి ఉన్న డౌట్ ఏమిటంటే ఫస్ట్ అప్లై చేస్తేనే సీటు వస్తుంది, లాస్ట్లో అప్లై చేస్తే సీట్ రాదేమని డౌట్ అయితే ఉంటుంది. అసలు మనం ఎప్పుడు అప్లై చేయాలో, ఎప్పుడు అప్లై చేస్తే మంచిదే అనేది కూడా ఇప్పుడు చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్లో అప్లై చేసిన వాళ్ళకి సీట్ వస్తుంది, లాస్ట్లో అప్లై చేసిన వాళ్ళకి సీట్ రాదు, అలా ఏం లేదండి. మనం మార్క్స్ ఆధారంగా మాత్రమే సీట్ వస్తుంది. ఫస్ట్ అప్లై చేసినా, అలాగే మనకి డేట్ అయిపోతుందన్న లాస్ట్ రోజు అప్లై చేసినా కూడా, ఒకవేళ మీరు మెరిట్లో ఉంటే లాస్ట్ రోజు అప్లై చేసిన వాళ్ళు కూడా సీట్ వస్తుంది. సో ఎప్పుడు అప్లై చేసామనేది కాదు, మిస్టేక్స్ లేకుండా కరెక్ట్గా అప్లై చేసామా అనేది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు అప్లై చేసేటప్పుడు ఏదైనా మిస్టేక్స్ చేశారనుకోండి, ఆ మిస్టేక్స్ వల్ల మీకు మంచి మార్క్స్ 10th వచ్చినా కూడా సీట్ అయితే రాదు. ఎందుకంటే మీరు ఒకవేళ మీ ఫుల్ నేమ్ ఏదైనా తప్పు ఇచ్చారనుకోండి, అలాగే మీ ఇంటి నేము అంటే మీకు 10th క్లాస్లో ఉన్న ఆధారంగా ఇవ్వకుండా ఏమైనా రాంగ్ ఇచ్చారనుకోండి, అలాంటప్పుడు మీకు సీటు వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఇలాంటి తప్పుల వల్ల పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మిస్టేక్స్ లేకుండా అప్లై చేయండి. అసలు ఎప్పుడు అప్లై చేసినా మీకు పర్వాలేదు, కానీ మనకి అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత నుంచి మీరు అప్లై చేసుకోండి. లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయొద్దు. ఎందుకంటే లాస్ట్లో ఒక 1 or 2 days అయితే మనకి వెబ్సైటు సరిగా అవ్వకపోతే మీరు అప్లై చేయలేరు. కాబట్టి మీరు లాస్ట్ డేటు 1 or 2 daysకి ముందుగానే మీరు అప్లికేషన్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. అలాగే మనకి ఇంకా ఈ వెబ్సైట్ ఓపెన్ అయిన వెంటనే కూడా ఒక్కొక్కసారి సరిగా అవ్వదు. కాబట్టి వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత మనకి 1 or 2 days ఆగి అప్లై చేసుకొని లాస్ట్ డేట్ కన్నా ముందుగా ఒక 2 days ముందుగా అప్లై చేసుకోవడం మంచిది. సో ఎప్పుడు అప్లై చేసినా ప్రాబ్లం లేదు, కానీ మీరు మిస్టేక్స్ లేకుండా మాత్రం అప్లై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.